హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుని ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ట్రిప్లో డే 5. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈరోజు అయితే మేము కన్యాకుమారిలో ఉన్న టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్దాం రండి. చాలా మందికి కన్యాకుమారిలో టెంపుల్ ఉన్న విషయం తెలియదు. కన్యాకుమారిలో వెలిసిన దేవత పేరు దేవి కన్యాకుమారి. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. కన్యాకుమారి అమ్మన్, భగవతి అమ్మన్, కన్యాదేవి, కుమారీదేవి, ఇలా అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయి. ఈమె పార్వతీదేవి అవతారం, అలాగే కన్యాదేవి. అందుకే ఈ ప్రదేశానికి కన్యాకుమారి అని పేరు వచ్చింది. 108 శక్తి పీఠాలలో ఇదొక ఆలయం. గర్భగుడిలో దేవత ఇలా ఉంటుంది. సతీదేవి యొక్క వెన్నముక్క మరియు కుడి భుజం పడిన స్థలం ఇది. ఈమె స్త్రీలింగ దైవిక శక్తి యొక్క రూపం. దర్శనం అయిపోయింది. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. చెప్తుందా? ఇప్పుడు మేము కన్యాకుమారిలో ఉన్న ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం కన్యాకుమారిలో ఉన్న వివేకానంద స్టాచ్యూ దగ్గరికి బోట్లో వెళ్తున్నాం. ఇది వచ్చేసి కన్యాకుమారి దేవి యొక్క కాళీముద్ర. ఇప్పుడు మనం వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. వివేకానంద స్టాచ్యూ. ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగా. ఇది ఇండియాలోనే ఫస్ట్ క్లాస్ బ్రిడ్జ్. ఇది రీసెంట్ గానే డిసెంబర్ 2024లో నిర్మించారు.
ఠాగూర్ విగ్రహం. ఇది 133 అడుగుల విగ్రహం. కన్యాకుమారిలో చూసే ప్లేసెస్ అయితే అయిపోయాయి. మేము లంచ్ చేయడానికి వచ్చాం. లంచ్ అయిపోయాక మేము కన్యాకుమారి నుంచి మదురైకి బయలుదేరిపోయాం. మదురైకి అయితే రీచ్ అయిపోయాం. ఇదే మదురై టెంపుల్ గోపురం. గర్భగుడిలో అమ్మవారు ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము మదురై నుంచి తిరుపతికి బయలుదేరాం. డే 5 అయితే ఇలా ఎండ్ అయింది. ఈరోజు మన ట్రిప్లో డే 6. నిన్న మదురైలో దర్శనం చేసుకొని తిరుపతికి బయలుదేరామని చెప్పాను కదా. మేము విష్ణు నివాసంలో రూమ్ తీసుకున్నాం. తిరుపతిలో ఉన్న గోవిందరాజుల టెంపుల్ని దర్శనం చేసుకున్నాం. గర్భగుడిలో దేవుడు ఇలా ఉంటాడు. ఇలా మా డే 6 అయితే ఎండ్ అయింది. ఈరోజు మన ట్రిప్లో డే 7. మార్నింగ్ 6 o'clock కల్లా మమ్మీ, డాడీ, అత్త, అన్న, అక్క వాళ్ళు నడక మార్గాన తిరుమలకి బయలుదేరిపోయారు. వీళ్ళైతే శ్రీవారి మెట్ల మార్గంగా తిరుమలకి బయలుదేరారు. శ్రీ వెంకటేశ గోవింద
ఫైనల్ గా మెట్లు ఎక్కడం అయితే పూర్తయిపోయింది. మెట్లు ఎక్కడం అయిపోయాక వీళ్ళు ఆటో మాట్లాడుకొని దర్శనానికి బయలుదేరిపోయారు. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. దర్శనం అయితే అయిపోయింది. మార్నింగ్ 6 o'clock కి బయలుదేరితే ఈవినింగ్ 3 o'clock కి దర్శనమైంది. ఇలా డే 7 అయితే ఎండ్ అయిపోయింది. మన ట్రిప్ లో లాస్ట్ డే 8. నిన్ననే తిరుపతి దర్శనం అయితే అయిపోయింది కదా. ఇక రూమ్ బుక్ చేసేసి ఇంటికి బయలుదేరిపోయాం. ఇంటికి వెళ్లే దారిలో శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య.
తెల్లవారితే చక్రవర్తి రాజ్యం రామయ్య మాటకై పదవిని గుడి సన్నిధిలోనే మేము లంచ్ చేసాం. ఆలయం నుంచి ఇంటికి బయలుదేరిపోయాం. ఫైనల్ గా ఇంటికి రీచ్ అయిపోయాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అగంట కానీ గంట కూడా మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.